ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అక్క చెల్లెళ్ల పేర్ల మీద ఉన్న కోట్ల ఆస్తిని పిల్లల్లేని నేనేం చేసుకోను. విశాల్ పేరిట రాసిస్తానన్నా. అలాగే ఉండని పెద్దమ్మ అని ఆస్తి పోయినప్పుడు కూడా అదే మాట చెప్పాడు. ఆస్తి పత్రాలు ఈరోజు ఎందుకు తీసుకొచ్చానంటే ఎవరో ఒకరి పేరు మీద రాసేయాలని డిసైడ్ అయ్యాను. ఎవరికిస్తారు పెద్దత్తయ్య గారు? నువ్వు మంచి పని చేసావు కదా సుమనా. అంటే నాకే ఇచ్చేస్తుందా? ఒళ్ళుచ్చి పేరు మీద రాసిస్తుందేమో. గాయత్రీదేవి జాడ చెప్పండని ప్రచారం చేసినందుకు ఎవరడిగినా ఏం చెప్పాలో తెలియట్లేదు. అందుకే నా చెల్లెలు ఈ ఇంటికి తిరిగొచ్చేంత వరకు మా అక్కా చెల్లెళ్ల యావదాస్తిని నయని విశాల్ దత్తత తీసుకున్న గాయత్రి పాప పేరు మీద రాయాలనుకున్నాను. ఎందుకు మమ్మీ షాక్ అయ్యారంతా? మళ్ళీ ఊదండి చెవిలో. రాజమాత అయిన లలితమ్మ గారి ఆస్తియును గాయత్రత్తయ్య ఆస్తియును ఇరువురి ఆస్తులు ఒకే పేరు మీద. అది ఎవరో కాదు, జోగయ్య శాస్త్రి గారి మనవరాలైన గాయత్రి పాప పేరిట రాయదల్చారు పెద్దత్తయ్య గారు. అనాథ పిల్ల. షటప్. ఇంకోసారి ఆ మాట ఎవరో అనకూడదో తెలుస్తమా? వినిపించదేమో అమ్మా. పెద్దమ్మ కళ్ళెర చేస్తే దాని అర్థం కనిపిస్తుంది డమ్మక్క. గాయత్రి పాప పేరు చివరన దేవి అన్న పేరుని చేరిస్తే నా చెల్లెలు పేరే వస్తుంది. రేపెప్పుడైనా మీ తోడు పుట్టిన చెల్లెలు గారే, అదే అత్తయ్య గారు, మా అక్క కన్నా మీ చెల్లెలు ఇంటికొచ్చేస్తే? అప్పటి వరకు ఆస్తంతా గాయత్రి పాప పేరు మీదే ఉంటుంది. తనే నా చెల్లెలు గాయత్రీదేవని చెప్పుకోవాలి. అందుకే రేపు మంచి రోజని పునఃనామకరణోత్సవం చేసి 600 కోట్ల ఆస్తికి పట్టపు యువరాణిని చేయదలిచాను. అభ్యంతరాలుండకూడదు, ఏర్పాట్లే ఉండాలి. నైని, ఆస్తి పేపర్లు జాగ్రత్తమ్మా. అలాగే అమ్మగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.